2, 3 స్టార్ట్. హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మనోళ్ళు జూనియర్ స్టూడెంట్స్ 13 ఇయర్స్, మనోడికి 12 13 ఇయర్స్. సో మన నెక్స్ట్ వీళ్ళ డ్రీమ్ ఇండియన్ ఆర్మీ కాబట్టి మనం వీళ్ళని ప్రిపరేషన్ చేపిస్తున్నాం. ఎవరి ఖాళీ ఉన్నా వాళ్ళని ట్రైనింగ్ చేపిస్తూనే ఉంటాం మనము. ఎస్ఐపిసి వాళ్ళ అండ్ ఇండియన్ ఆర్మీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఉన్నారో ఈవెంట్స్ ఎస్ఎస్సి జీడీ ఆర్పిఎఫ్ ఆర్ఆర్పి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చూడండి. వీళ్ళు రేస్ ఎట్లా చేస్తారో 1 మంత్లో వీళ్ళు ఎట్లా అయ్యారో అనేది. ఇప్పుడు జస్ట్ వీళ్ళకు నార్మల్గా ఒక 3 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంది. ఇప్పుడు ఆ రేసు నార్మల్గా సింపుల్గా రేపు పొద్దుగాల ట్రయల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జస్ట్ చూపించి చేస్తాం. మీకోసం ఇది మేనేజ్ చేస్తున్నా. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఓకేనా, నేను చెప్తా. పొజిషన్, చలో భాగ్. మంచిగా రిథమ్ పేస్ మెయింటైన్ చేయాలా. సో చూస్తున్నారు కదా, సో ఎవరైతే చూస్తున్నారో ఎస్ఐ ప్రిపరేషన్కి తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ అండ్ ఎస్ఎస్సి జీడీ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఒకసారి చూసుకోండి మన వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అనేది చూడొచ్చు. చలో కమాన్ గుడ్ షబాష్. చూసుకొని చేసుకోండి. సో కొంతమంది బేర్ ఫుట్ మీద చేస్తున్నారు, మెయిన్ రోడ్ మీద అనుకోకండి. వాళ్ళు షూస్ స్కూల్ నుంచి డైరెక్ట్ వచ్చేస్తున్నారు కాబట్టి చేపిస్తున్నా. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మార్నింగ్ టైం మేము గ్రౌండ్లో చేస్తాం. గ్రౌండ్లో వీడియోలు చేయనికే మా గ్రౌండ్లో అసలు పాసిబుల్ కాదు. సో వీళ్ళను మనం ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న వెంచర్, మనం ఏ ఏరియాలో అయితే ఉన్నామో ఆ వెంచర్లో మనం వీళ్ళని ఇప్పుడు చేపిస్తున్నాం అన్నట్టు. అంతే. అరే హెడ్ కొద్దిగా ఫ్రీగా పెట్టరా అనిల్. ఎట్లా చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక సైడ్కి వెళ్ళాలి కొద్ది ముందు. ఎస్ శబాష్, గుడ్ బేటా. సూపర్ రా, సూపర్ నాని, సూపర్. దగ్గరకు పోయినాక ఇక్కడికి దగ్గరకు వచ్చినాక కొద్దిగా డౌన్ కావాలి. రేసు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఎవరైతే లీడింగ్ తీసుకో వాళ్ళు ముందు రైట్ కొట్టుకోవాలి. రైట్. చలో గుడ్. రైట్ రా. అరే రైట్ రా. చలో గుడ్ సూపర్. అదే పేస్ డౌన్ చేసుకోండి. మరీ అంత పేస్ అవుతాను. నేను ముందరికెళ్ళు. పేస్ డౌన్ చేసుకోండి. పేసు అంత స్పీడ్ వద్దు. రేపు ట్రయల్స్ ఉన్నాయిగా. చలో గుడ్ శబాష్. సో చూస్తున్నారు కదా, మీరు ఎవరైతే చూసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో సేమ్ ఇదే పేస్ మెయింటైన్ చేయాలి. సో వీళ్ళు ఎట్లా చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఏంది ఆర్కే అన్న వీళ్ళని స్పీడ్ చేయని సలేరు అనుకోకండి. రేపు పొద్దుగాల ట్రయల్స్ ఉన్నాయి. చిన్న వరకు వస్తుంది రా. ఇట్లా అంటున్నావు ఏంద్రా, ఫ్రీగా పెట్టు నువ్వు. ఇట్లే పోను. చలో గుడ్ శబాష్. సూపర్. ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వీళ్ళని చూసి మీరు మోటివేషన్ కావాలి. ఇంకెన్ని రోజులు. లాస్ట్ టైం ఎస్ఐపిసికి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎస్ఐపిసికి చాలామంది 1 మార్క్తోని 2 మార్క్స్తోని ఆల్రెడీ చాలామంది మిస్ చేసుకున్నారు. కనిపించని కొన్ని వేల క్వశ్చన్లు ఎట్లా చదువుతున్నారో కనిపించే ఏకైక క్వశ్చన్ అది 1600 మీటర్లే. అర్థం చేసుకోండి. మరీ మీదకి వస్తున్నారు మీరు. సైడ్ కొండి, లేకపోతే వీళ్ళు వెనకాల కనిపించే గుర్తుపెట్టుకోండి. ఎస్ఐపిసి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే. ఎస్ఐకి కానిస్టేబుల్కి ట్రై చేసేటోళ్ళకి ఈవెంట్స్కి జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో ఎస్ఐపిసి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే. కనిపించని కొన్ని వేల క్వశ్చన్లు ఎట్లా చదివి నువ్వు క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ వరకు వచ్చినావో కనిపించే ఏకైక క్వశ్చన్ ఒకే ఒకటి ఏదన్నా ఉంది అంటే కేవలం 1600 మీటర్లు. అది పరిగెడితే నీకు 100 మార్కులు. అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని నీ శరీరానికి పదును పెడితే దాదాపుగా 80 నుంచి 95 మార్కుల వరకు కొట్టొచ్చు మిత్రమా. గుర్తుపెట్టుకో, సమయం లేదు మిత్రమా, సమయం లేదు. అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చాలామంది కనిపించని కొన్ని వేల క్వశ్చన్లు చదివినావు, క్వాలిఫై అయినావు, ఈవెంట్స్ వరకు వచ్చినావు. కనిపించే ఏకైక క్వశ్చన్ ఒకే ఒక్కటి ఏదన్నా ఉంది అంటే మాత్రం 1600 మీటర్లు మాత్రమే మిత్రమా. గుర్తు చేసుకో, 1600 మీటర్లే. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మీరు మంచి చేయాలని నేను కోరుకుంటున్నా. సో కమాన్ శబాష్ గుడ్. ఇక్కడ లెఫ్ట్ కొట్టాలి చూడండి. ఇక్కడనే లెఫ్ట్. శబాష్ గుడ్. సూపర్ శబాష్. ఈ చిన్న పిల్లలు వీళ్ళకి 13 సంవత్సరాలు ఉన్నాయి. వీళ్ళని అర్థం చేసుకోండి ఒక్కసారి. వీళ్ళు ఎట్లా పరిగెడుతున్నారు ఏంటి అనేది వీళ్ళని అర్థం చేసుకోండి. ఎంత మంచిగా పరిగెడుతున్నారో మీకోసమే కేవలం మోటివేషన్. నాని జర ముందరికెళ్ళరా.
ఎస్ ఒక చిన్న పిల్లగాడు అవో చూసినావో వాడు 12 ఇయర్స్ 12 కూడా కాదు 11 ఇయర్స్ ఉంటాయి వాడికి. వాడు కూడా ఎట్లా పరిగెడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు చిన్న పిల్లలు ఎట్లా పరిగెడుతున్నారు అనేది ఒక్కసారి చూసుకోండి. మీరు రోజు కేవలం 1 గంట 45 నిమిషాలు మీరు కనుక మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకొని గ్రౌండ్కి కనుక మీరు 45 నిమిషాలు మీ శరీరానికి పదును పెట్టారు అనుకో, కానిస్టేబుల్ ఎస్ఐ ఈవెంట్స్ వచ్చేలోపు దగ్గర మీరు 90 మార్కులు ఈజీగా కొట్టగలుగుతారు. చలో నాని కమాన్, మెయింటైన్ చేయి, ఏం కాదు మెయింటైన్ చేయి. శబాష్ గుడ్, శబాష్, సూపర్ బహుత్ బడియే. శబాష్ గుడ్. లాస్ట్ 500 మీటర్స్ కమాన్, గుడ్. సేమ్ పేస్ మెయింటైన్ చేయాలి. సో వీళ్ళకు చెప్పులు లేవు, తార్ రోడ్ మీద పరిగెత్తిపించి వీళ్ళని ఖరాబ్ చేస్తావు, వీళ్ళని అన్యాయం చేస్తావు అని మాత్రం అనుకోకండి. వాళ్ళు షూస్ వేసుకోకపోతే నేనేం చేయలేను. సో ఏంటంటే పొద్దుగాల పూట గ్రౌండ్లో కొద్దిగా ఇట్లాంటి వీడియోలు తీయడానికి మాకు ఛాన్స్ లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం మేము ఇట్లా కవర్ చేస్తున్నాం అన్నట్టు, అంతే. మీకు అర్థం కావాలని పొద్దుగాల పూట మొత్తం గ్రౌండ్ ట్రైనింగ్, జస్ట్ వీళ్ళకి ఇండోరెన్స్ వర్కౌటే వీళ్ళని ఇట్లా చేపిస్తాం. చలో గుడ్, శబాష్. చలో लास्ट 200 मीटर्स कमान शाबाश गुड सुपर बहुत बढ़िया సూపర్ గుడ్ శబాష్. ఎందుకంటే వీడియో మేము బ్లాక్ చేయడానికి స్కిప్ చేస్తున్నా, ఎప్పుడు మనం కంటిన్యూగా వీడియో పెట్టేటోళ్ళము. సో ఇప్పుడు మాత్రం చేయలేకపోతున్నాం, సారీ ఏమనుకోకండి. ఫినిషింగ్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడనే ఫినిషింగ్. ఓకే చలో గుడ్ శబాష్. చలో అప్. ఓకే సో ఇక అర్థమైంది అనుకుంటా. ఇదన్న మ్యాటర్. వెనకాలకి ఇక్కడ ఉండండి. చలో ఎక్ బార్ హాట్ కరో. ఎస్ గుడ్. చూస్తున్నారుగా ఎట్లున్నారో, పులుల్లాకి ఎట్లున్నారో అట్లా రెడీ చేస్తున్నా. సో మనం ఇన్ని రోజులు కేవలం జాబ్స్ కోసం ట్రైనింగ్ ఇచ్చినాం కదా, ఇప్పుడు అథ్లెటిక్స్ రన్నర్స్ను కూడా రెడీ చేస్తున్నాం. ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ తరపున రన్నర్స్ను కూడా రెడీ చేస్తాయి. ఇక త్వరలోనే మీ ముందరికి రన్నర్స్ వస్తారు. యంగెస్ట్ బ్యాచ్ 13 సంవత్సరాల యువకులు, అర్థం చేసుకోండి, 13 సంవత్సరాల యంగెస్ట్ పర్సన్స్. చూస్తున్నారు కదా, అందరికీ జాబ్ల వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, ఎస్ఎస్సి జీడీ అండ్ ఎస్ఐపిసి వాళ్ళకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి అందరూ జాబులు కొట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడో మనకు కనీసం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూస్తున్నారుగా, యంగ్ పీపుల్కి ట్రైనింగ్ ఇస్తున్నా, కేవలం జాబ్స్ కోసం కాదు, అథ్లెటిక్స్లో మెడల్స్ కొట్టడానికి. సో నాకు సాధ్యమైనంత వరకు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఒక లెవెల్ వరకు ఒక బెస్ట్ రన్నర్గా వీళ్ళని రెడీ చేస్తా. అవుతారా? బెస్ట్ రన్నర్స్ అవుతారా? పవర్ఫుల్ రన్నర్స్ అవుతారా? చూస్తున్నారు కదా, మన పవర్ఫుల్ రన్నర్స్. ఆర్కే అనే పర్సన్కి ఇంజూరీ అయినా కానీ ఇటువంటి రన్నర్స్ని రెడీ చేస్తాడు ఆర్కే అనేటోడు. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ, అండ్ జై జవాన్ జై కిసాన్. ఎస్ గుడ్.